ఎండిన చెరువులు, చిట్లిన భూమి, బతుకుదెరువు కోసం వలస వెళ్లే రైతులు ఉమ్మడి అనంతపురం జిల్లా అనగానే అందరికీ గుర్తొస్తాయి. కానీ ఈ ఎండిపోయిన నేల కింద వేల కోట్ల విలువైన బంగారం నిద్రపోయిందని చాలామందికి తెలియదు. అవును, రామగిరి. ఈ పేరు చిన్నదే అయినా చరిత్ర మాత్రం చాలా పెద్దది. బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు రామగిరికి ఒక హిస్టరీ ఉంది. బ్రిటిష్ పాలనలోనే ఈ ప్రాంతంలో బంగారం ఉందని గుర్తించారు. విదేశీ కంపెనీలు ఇక్కడ తవ్వకాలు చేసుకుని సంపదను తీసుకువెళ్లిపోయాయి. స్వాతంత్రం తర్వాత కూడా అప్పట్లో ప్రభుత్వ సంస్థ గనులను నిర్వహించింది. రోజు వందల టన్నుల ఖనిజాన్ని తవ్వి నెలకు కిలోల కొద్ది బంగారం ఉత్పత్తి చేసేది. మొత్తం కరువు నేలలు, రాళ్ల కుప్పలు కనిపించే ఈ రామగిరి మండలం స్వర్ణగిరిగా మారింది. 1880వ సంవత్సరంలోనే బ్రిటిష్కు చెందిన జాన్ టేలర్ అండ్ సన్స్ సంస్థ వందల టన్నుల బంగారం వెలికితీసినట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. 1965లో జిఎస్ఐ ప్రత్యేక బృందం రామగిరి పరిసరాల్లో పరిశోధించి భూమికి రంధ్రాలు చేసి బంగారు నిల్వలపై ప్రభుత్వానికి నివేదించింది. 16 కిలోమీటర్ల పొడవు, 2 కిలోమీటర్ల వెడల్పుతో పసిడి రేణువులు విస్తరించి ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ప్రభుత్వం భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ద్వారా రామగిరిలో బంగారు తవ్వకాలకు పూనుకుంది. 1973లో వేపమాన గని ద్వారా ఉత్పత్తి ప్రారంభించి రోజుకు 50 నుంచి 150 టన్నుల ఖనిజాన్ని వెలికితీసింది. టన్ను మట్టిలో 20 గ్రాముల బంగారం వెలికితీశారు. 1984లో జమ్మిమాను గని ద్వారా రోజుకు 250 టన్నుల ఖనిజాన్ని వెలికితీయటమే లక్ష్యంగా ఆధునీకరించింది. దీంతో నెలకు 14 నుంచి 19 కిలోల వరకు బంగారం ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగింది. ఫిబ్రవరి 28న ఈ గనులను మూసివేశారు. దీంతో వేలాది కుటుంబాల జీవితాలు చీకట్లోకి వెళ్లిపోయాయి. వందలాది మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. అప్పటి వరకు బంగారాన్ని ఇచ్చిన భూమి ఇప్పుడు అడవిగా మారిపోయింది. అప్పట్లో తులం బంగారం 2000 నుంచి 3000 వరకు ఉండేది. అంతేకాక ఆధునిక యంత్రాలు లేకపోవడంతో నష్టాలు వచ్చాయి. దీంతో 4 దశాబ్దాల పాటు నడిచిన ఈ గనులను మూసివేశారు. ప్రస్తుతం తులం బంగారం 1,50,000 వరకు ఉంది. అయితే అప్పట్లో రాబడి లేదని మూసివేసిన ఈ కర్మాగారాన్ని తిరిగి తెరిస్తే ప్రభుత్వానికి సైతం లాభాలు వస్తాయి. ఇప్పుడు టన్నుకు 4 గ్రాముల బంగారం దొరికినా లాభాల్లో నడుస్తుందని అధికారులు చెబుతున్నారు. రామగిరి గనులు తిరిగి ప్రారంభమైతే ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. ఇటీవల మైన్స్ అండ్ జియాలజీ శాఖ రాష్ట్రంలో 16 గనులను గుర్తించింది. టన్నుల కొద్ది బంగారు నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 16 టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. అందులో ఒక్క రామగిరిలోనే దాదాపు 4 టన్నులు బంగారు నిక్షేపాలు ఉన్నాయని మైన్స్ అండ్ జియాలజికల్ శాఖ తెలిపింది. అప్పట్లో రామగిరిలోని బంగారు పరిశ్రమ కేజీఎఫ్ గోల్డ్ మైనింగ్కు అనుబంధంగా ఉండేది. రామగిరి బంగారు కర్మాగారంలో ముడి సరుకును శుద్ధి చేసే యంత్రాలు ఉండేవి కావు. మొత్తం ముడి సరుకును కేజీఎఫ్కు తరలించేవారు. ముడి ఖనిజాన్ని 40, 30, 10 mm సైజుల్లో విభజించి మిల్లుకు పంపేవారు. దానిని శుద్ధి చేసి బంగారం, వెండిని వేరు చేసి మట్టిని బయటకు పంపేవారు. అక్కడే బంగారాన్ని బిస్కెట్ల రూపంలో తయారు చేసి మార్కెట్కు తరలించేవారు. అలా మొదట్లో రోజుకు 11 నుంచి 13 కేజీల వరకు బంగారాన్ని వెలికి తీసేవారు. ఆ తర్వాత రోజుకు 24 కేజీల బంగారం వచ్చేది. 1984 నుంచి 1992వ సంవత్సరం వరకు దాదాపు 90 టన్నులు సంవత్సరానికి ముడిసరుకు బయటకు తీశారు. అయితే కేజీఎఫ్ నుంచి డిప్యుటేషన్ పైన వచ్చిన కొంతమంది ఉద్యోగులు ఇక్కడ పనిచేయడం ఇష్టం లేక యంత్రాలను పట్టించుకోలేదు. దీంతో యంత్రాలు మరమ్మతులకు గురైతే బెంగళూరులో దొరికే లోకల్ పరికరాలను తెచ్చి బిగించేవారు. ఆధునిక యంత్రాలు రామగిరి వస్తే వాటిని కేజీఎఫ్కు తరలించేవారు. యంత్రాలు సరిగ్గా పనిచేయకపోవడంతో బంగారం ఉత్పత్తి తగ్గిపోయింది. ఇక ఆ సమయంలో అప్పటి ప్రధాని పివి నరసింహారావు ఉత్పత్తి తగ్గుతున్న కర్మాగారాల జాబితా కోరడంతో ఆ జాబితాలో రామగిరి గోల్డ్ మైనింగ్ కర్మాగారం ఉంది. నష్టాల్లో ఉన్న కర్మాగారాలను 2001లో అప్పటి ప్రధాని వాజ్పేయి మూసివేయించారు. వాటిలో రామగిరి గోల్డ్ మైన్స్ ఒకటి. రామగిరి మండల పరిసర ప్రాంతాల్లో బంగారానికి కొదవే లేదని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాక బంగారంతో పాటు ప్లాటినం, రాగి, వెండి లాంటి ఖనిజ నిక్షేపాలు రామగిరి మండల పరిసర ప్రాంతాల్లో ఉన్నాయని చెబుతున్నారు.
ఇప్పుడైతే ఆధునిక యంత్రాల సాయంతో తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో ఎక్కువ బంగారాన్ని వెలికితీయవచ్చంటున్నారు. బ్రిటిష్ కాలం నాటి 11 డంపుల్లో 1,66,660 క్యూబిక్ మీటర్ల పరిమాణంలో దాదాపు 4,16,560 టన్నుల ఖనిజ వ్యర్థాలు ఉన్నట్లు అధికారుల ప్రాథమిక నిర్ధారణలో తేలింది. దీంతో రామగిరి మండల వాసుల్లో కొత్త ఆశలు చిగురించాయి. రామగిరి బంగారు గనులను ప్రారంభిస్తే మండల ప్రజలతో పాటు జిల్లాలో ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా రామగిరి మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు. ఇదే నిజమైతే రామగిరి మండలం స్వర్ణగిరి మండలంగా మారడం ఖాయమని స్థానికులు చెబుతున్నారు.